ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఒక్కసారి ఈ బుడ్డోడి మాటలు వినండి. अरे हेलो छोड़ो, हरे कृष्णा बोलो। आपका नाम क्या है? भागवत दास ब्रह्मचारी। भागवत जी, आपको बड़े होकर क्या बनना है? शिला प्रभुपाद बनना है और भगवत गीता का प्रचार करना है। अच्छा, आप सबको बताइए और मुझे भी बताइए, हमें भागवत गीता क्यों पढ़नी चाहिए? मैं आपको एक एग्जाम्पल से समझाता हूँ। हाँ। अगर हम कहीं मार्केट जाते हैं, हाँ जी। वहाँ से एक इलेक्ट्रॉनिक टॉय लेते हैं, उसके साथ एक मैनुअल मिलती है। उस मैनुअल में लिखा है किस टॉय को कैसे यूज करें। वैसे भगवत गीता हमारे जीवन की मैनुअल है। ये भगवत गीता हमारी मैनुअल हुई ना, हुई ना। చూసారా ఆ బుడ్డోడు ఎంత ముద్దుగా చెప్పాడో. ఇలాంటి బిడ్డల్ని చూస్తే అనిపిస్తుంది నాకు అలాంటి బిడ్డ ఒకడు ఉంటే బాగుండు అని. ఇది ప్రతి తల్లి కోరుకుంటుంది, అవునా? కానీ మనం చిన్నప్పటి నుంచి మన పిల్లలకు అలా నేర్పించలేకపోయాం. కానీ ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యూట్యూబ్ లో చాగంటి గారి ప్రవచనలు కావచ్చు, ఇంకా మంచి మంచి వాళ్ళు చెప్తున్నారనమాట. వాటిని మనం పిల్లలకు వినిపించినా చాలు. ఒక్కసారి ఆ దైవ నామస్మరణ బిడ్డకు తగిలించామా ఆ దేవుడే చూసుకుంటాడు ఇంకా. సో మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే గతాన్ని తలుచుకొని బాధపడద్దు. మన పిల్లలు అలా అయ్యారే ఇలా అయ్యారే అని బాధపడాల్సిన అవసరం లేదు. ఇక మీదటైనా మన పిల్లలు మంచి దారిలో నడవడానికి మనం తల్లిదండ్రులుగా ముఖ్యంగా తల్లి తీసుకోవాల్సిన స్టెప్ ఇది మాత్రం తప్పకుండా చేయండి. మన హిందూ సాంప్రదాయాన్ని, మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు అలవాటు చేద్దాం. దయచేసి ఆ సాంగ్స్, ఇప్పుడు సాంగ్స్ నేను కూడా చేశాను, మూవీ సాంగ్స్, బట్ పెద్దలకు అది ఒక ఎంటర్టైన్మెంట్. పిల్లలు మాత్రం వాటి వల్ల చాలా చెడిపోతున్నారు. నీకు తెలియంది కాదు, సోషల్ మీడియాలో చిన్న చిన్న పిల్లలు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారో, వాళ్ళ యాక్టింగ్ కానివ్వండి, ఇదంతా నెక్స్ట్ తరం నాశనం అవ్వడానికే కానీ బాగుపడడానికి కాదు. దయచేసి మారదాం. ఆ మార్పు నా ఇంటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. మీరు కూడా చేస్తారు. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.